తెలంగాణలో 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మీ గ్రూప్ ఎంఓయు అట. ఆహా! 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్. ఈ స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్ అంటే మీకు ఎవరికైనా తెలుసా? 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంఓయు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2 రోజుల్లో సీఎం బృందం బిజీ. వామ్మో, చాలా బిజీ సీఎం. చిట్కలేయండి, సీఎంకి చిట్కలేయండి, సీఎం పిఆర్ఓ కూడా చిట్కలేయండి, సీఎంఓ ఆఫీస్ అందరికి చిట్కలేయండి. చాలా బిజీ బాబు, బాగా బిజీ, మామూలు బిజీ కాదు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2వ రోజు సీఎం బృందం బిజీ. ప్రతి జూలైలో హైదరాబాద్లో ఫాలో అప్ సదస్సు. రేవంత్ రెడ్డి, చంద్రశేఖరన్, రేవంత్ మధ్య కీలక భేటీ. సదస్సులో ఆకర్షణగా చిరంజీవి. భయమవుతుంది సార్ నాకు. గతంలో 80,000 కోట్ల లెక్కలే ఏడేడ ఏ కంపెనీలు పెట్టినరో, ఎవరికి ఏ భూములు రాసిచ్చిండ్రో ఒక్క చిట్టా కూడా లేదు. ఇక 2 లక్షల కోట్ల పెట్టుబడులంట, 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలట, 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్ అట. ఈ కంపెనీల పేర్లు చెప్పి తెలంగాణలో ఇగో పలానా స్లోవేకియా కంపెనీ పెడుతున్నారండి, దీనికి తెలంగాణలో కొన్ని 100 ఎకరాల భూమి కావాలండి, ఆ భూమి నేను కంపెనీ పేరు మీద రాసి దుద్దిల్ల శ్రీధర్బాబు తోటి, ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రితోటి నేను సంతకం పెట్టిస్తా, మా టీఎస్ఐఐసి చైర్మన్తో సంతకం పెట్టిస్తా, పెట్టించి ఏం చేస్తా, 50 ఎకరాలు నువ్వు తీసుకో, దాని పక్కన ఉన్న 55 ఎకరాలు నేను, మా అన్న, మా తమ్ముడు, ఫైఎం కురేషి, ఇట్లా మేము కొంతమంది ఉన్నాము. ఆ రోహిన్ రెడ్డిని మర్చిపోయినది నేను. ఆ రోహిన్ రెడ్డి అందులో ఏదో అతక కుతక కొంచెం గొత్త మిగులితే మా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మేమందరం పంచుకోవడానికి బాగా వస్తాయండి. దీనికోసమే కదా కంపెనీలు. తీరా ఆ కంపెనీలలో ఎవరు పనిచేస్తారా నాయన అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి పనిచేస్తారు. మళ్ళీ ఏవయ్యా తెలంగాణలో ఉద్యోగాలు? మరి రేవంత్ రెడ్డి గారు 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తుండ్రంటే ఆ 12,000 మందిలో మినిమం 10,000 మందికి, నేను చెప్పేది నోట్ చేసుకోండి, మినిమం 12,000 మందిలో 10,000 మందికి ఆ చుట్టుపక్కల గ్రామాలల్లో ఎక్కడైతే వాళ్ళ భూములు గుంజుకొని పెడతారో లేదా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఊడ్చే పోస్టులు, అటెండర్ పోస్టులు, చాయ్లు కాఫీలు ఇచ్చే పోస్టులు మాకు అంకితం అవుతున్నాయి. గతంలో గదే జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు అదే జరుగుతుంది, జరగబోతుంది. అసలు ఫైట్ చేయాల్సింది ఈ తెలివి ఉన్నవాళ్ళు, ఉద్యమకారులందరూ ఫైట్ చేయాల్సింది దేని గురించి అండి? నాకు తెలిసి బీసీ రిజర్వేషన్ కన్నా కూడా ఇంపార్టెంట్ అయినటువంటి రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్. నా తెలంగాణ ప్రజలకే 40 నుండి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కావాలంటే ఉద్యోగంలో రిక్రూట్ చేసుకున్న తర్వాత దాంట్లో వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ పీరియడ్ పెట్టాలా. ఆ ట్రైనింగ్లో తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారు. మెకానిజం గురించో, హార్డ్వేర్ గురించో, సాఫ్ట్వేర్ గురించో, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ తెలుసుకుంటారు, తీసుకోవాలా. ఎంత పెడతారు మీ ఇష్టం. మినిమం 20% పెడతారా, 30% పెడతారా? ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మీద చుట్టుపక్కల అన్ని డేగ కళ్ళు ఉన్నాయి. ఈ హైదరాబాద్లో వేరే లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఎవరు కూడా పంపించే ప్రసక్తే లేదు. హైదరాబాద్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి దానికి అనుగుణంగా రిజర్వేషన్ ఏం తేవాలి? 20%, 30% రిజర్వేషన్, ఉద్యోగ రిజర్వేషన్ తీసుకురండి మీకు దమ్ములు ఉంటే. తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణలో చదివేటువంటి ప్రతి ఒక్కడికి తెలంగాణ బ్రీడ్ అనే ఒక ఆయుధం ఉన్నోడికి తెలంగాణలో 30% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాం అని జీవో దెమ్మని దమ్ములు ఉంటారు రేవంత్ రెడ్డిని. గది అడగరు.
ఈ రిజర్వేషన్ తీసుకుంటే ఆ రిజర్వేషన్లో ఏ కులమైనా చదువుకున్నోడికే ఉద్యోగం, ఎక్కువ మార్కులు వచ్చినోడికే ఉద్యోగం. బట్ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి మేధావులు ఎవరు కూడా ఈ ఉద్యోగ రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేరు. తెలంగాణ వాళ్ళకి ఉద్యోగ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. అందరు ముసలోళ్ళు ఆంధ్రోళ్ళే పాడైండ్రు ఉద్యోగాలల్లా. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవడు దొరకనట్టు దునియా మొత్తంలో ఏరి కోరి రిటైర్ అయినోడిని మళ్ళీ తెచ్చి సాతగానోడిని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారు? కుటుంబ సభ్యులతోటి రెస్ట్ తీసుకో, మనవరాలతోటి ఆడుకో, నీ కుటుంబానికి ఒక దిక్సూచిలా నిలబడి వాళ్ళకి ఒక మంచి బోధ చేస్తూ మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేయి మిగిలిన 40 సంవత్సరాల జీవితాన్ని అని చెప్పి మీరు ఇది చేస్తారు, రిటైర్మెంట్ ఇస్తారు. కానీ వాళ్ళు కుటుంబ సభ్యులతో ఆడుకోవడం మానేసి, వాళ్ళతో మాట్లాడడం మానేసి మళ్ళీ ఈడొచ్చి స్కామ్లలో కూర్చుంటారు. అసలు ఈ కాన్సెప్ట్ 2 రకాలు. ఎందుకు రిటైర్ అయిన మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు? వాళ్ళు ఏమైనా స్కామ్ చేసి పారిపోయినా శిక్షలు ఉండవు. రిటైర్ అయిపోయిండు నాకేం సంబంధం అంటారు. అందుకే ఈ ముఖ్యమంత్రులు, కొంతమంది కంత్రులు, ఇంకొంతమంది మంత్రులు ఈ రిటైర్ అయిన వాళ్ళనే తీసుకొచ్చి పెట్టడానికి ముఖ్య కారణం వీళ్ళు చేసేటువంటి స్కాములు బయటికి రావు కాబట్టి, అండ్ కొత్త నీళ్ళు రావద్దు కాబట్టి, యువత రావద్దు కాబట్టి, వాడు ప్రశ్నిస్తాడేమో అని భయం. ఇదే రీజన్. ఇంతకుమించి వేరే రీజన్ ఏమైనా ఉంటే మీరు కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయచ్చు. తప్పేమైనా ఉందా నేను మాట్లాడిన దాంట్లో? అసలు రావాల్సింది ఏందండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంది దేనికోసం అండి? నీళ్ళు, నిధులు, నియామకాలు. మరి ఏ తెలంగాణోడికి ఉద్యోగం వచ్చిందండి? ఇప్పుడు ఏ తెలంగాణోడికి ఉద్యోగాలు వస్తున్నాయి? ప్రైవేట్ సెక్టార్లో కూడా నేను మాట్లాడుతున్నా. గవర్నమెంట్ సెక్టార్లో ఈ రాజకీయ నాయకులే స్కాములు చేస్తున్నారు. ఒకడు వచ్చి పేపర్ లీకేజ్ అంటే ఇంకోటి వచ్చి మేము డైరెక్ట్గా ఉద్యోగాలని అమ్ముకుంటాం అంటున్నాడు. ఇంకోటి వచ్చి ఎగ్జామ్ సెంటర్లే మ్యానిపులేట్ చేసి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ పాసులు సేమ్ మార్కులు వచ్చేలాగా చేస్తాడు. ప్రశ్నించే వాళ్ళని బ్యాంకాకులకు అక్కడిక్కడ తీసుకుపోయి మేనేజ్ చేస్తాడు, బ్రోకరిజంలో చేస్తాడు. ఇంకొకరేమో పేపర్ లీకేజీలు చేస్తారు. చదువుకున్నాడు చదువుకున్నట్టే ఉన్నాడు, డబ్బు ఉన్నోడేమో ఉద్యోగం కొనుక్కొని స్థిరపడుతుండు. నిరుద్యోగ వృత్తి అధోగతి పాలైంది. 46G రద్దు చేస్తారని శ్రీధర్ బాబు ఏం తెలియకుండా కూర్చుండు అట్లా. మళ్ళీ దానికైనా చైర్మన్. ఎక్కడ ఉద్యోగ రిజర్వేషన్? ప్రైవేట్ సెక్టార్. రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే దావోస్ నుండి హైదరాబాద్లో, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేటువంటి వాడికి కండిషన్ పెట్టు, రిజర్వేషన్ తీసుకురా. ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా నా తెలంగాణ వాళ్ళే ఉద్యోగాలల్లో తెలంగాణలో కంపెనీ పెట్టినప్పుడు ఇంత శాతం మేరకు, అది ఎంత శాతం అనేది మీరు చేయండి. అంటే తెలంగాణలో చదువుకుంటున్నటువంటి యువత ఎంతమంది పాస్డ్ అవుట్ అవుతున్నారు? ఆ పాస్డ్ అవుట్లో ఎంతమందికి రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది? 20%, 30%, లేకపోతే 50%, లేదా 10%? బట్ రిజర్వేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో చదువుకుంటున్నటువంటి యువతకు తెలంగాణలో బతికే విధంగా, ఉద్యోగం చేసుకునే విధంగా తెలంగాణలో చదివే ప్రతి ఒక్కడు కూడా ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో ఎట్లాగో ఇంతకుముందు ఉన్న పాత చింతకాయ పచ్చళ్ళు అందరూ రిటైర్ అయ్యి వెళ్ళిపోతే గంపగుత్తగా కొత్త వాళ్ళు వస్తారు. గవర్నమెంట్ ఎట్లాగో తెలంగాణ వాళ్ళు ఉంటారు, కానీ ప్రైవేట్లో కూడా ఈ కండిషన్ పెట్టే కంపెనీలు ఇక్కడికి తీసుకురండి. 2027-28 ఎన్నికల్లో ఎవడు మేనిఫెస్టో పెట్టినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఆఖరికి మళ్ళీ ఇదే కాంగ్రెస్ అయినా, ఎవరైనా తెలంగాణలో చదువుకున్నోడికి రిజర్వేషన్ కల్పిస్తున్నాం రబ్బై అని మేనిఫెస్టోలో పెట్టి మీరు ఎలక్షన్లో పోటీ చేసి గెలవండి. రిజర్వేషన్ అడుగుతున్నంత మాత్రాన మేము ఓన్లీ ఊడ్చే పోస్టులే ఇస్తాం, చాయ్ కాఫీల పోస్టులు ఇస్తామంటే కాదు. వాళ్ళ అర్హత మేరకు, వాళ్ళు చదువుకున్న అర్హత మేరకు ఇవ్వండి. అలా అని చాయ్ కాఫీలు ఇవ్వడము, ఊడ్చే వాళ్ళని నేను కించపరుస్తలేను. చదువుకున్న వాళ్ళకు కూడా గట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకండి అంటున్నాను నేను. వాళ్ళ అర్హత మేరకు ఇవ్వాలి అంటున్నాను నేను.